మాట్లాడరమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పు సార్ సార్ సిస్టర్ అమ్మా ఇక్కడ ఏం మాట్లాడారమ్మా సిస్టర్ చెప్పు వస్తే నొప్పులు వస్తున్నాయంటే ఇక్కడ టైం వచ్చిన వాళ్ళ లంజనాలు అబ్బాయి ఫస్ట్ తీసుకుంటే ఫిక్స్ తీసుకొచ్చి నాకు వెళ్ళినప్పుడు అంత ఇబ్బంది అని చెప్పేసి అన్నీ చూసుకున్నాం ఫిక్స్ వస్తున్నాయి ఫిక్స్ అది ఒక్కొక్క రోజు స్టేజ్ బట్టి చేస్తున్నాం ఫస్ట్ స్టేజ్ అయితే పర్లేదు అందుకే 6 రోజులు ఒకసారి ఆ రోజు నుంచి 6 రోజులు వచ్చి కొద్దిగా నీరు అనేది తగ్గిపోయింది కానీ ఇప్పుడు బ్రెయిన్ అప్సెట్ ఉండడం వల్ల ఇది ఇంకా డల్ ఉంది ఇంకా 10 రోజులు ఉండాలని చెప్తాను. హలో సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ కలెక్టర్ సార్ నల్గొండ సార్ సార్ ఏం లేదు సార్ గవర్నమెంట్ హాస్పిటల్లో శనివారం నాడు మాచర్ల రేణుక అని డెలివరీ అయింది. డెలివరీ అయితే ఇక్కడ ఉన్న డాక్టర్స్ ఈ నర్సుల నిర్లక్ష్యం వల్ల చిన్న ఆపరేషన్ చేసి మళ్ళీ చిన్న ఆపరేషన్ మధ్యలో పాప ఇరికిందని మళ్ళీ తర్వాత పెద్ద ఆపరేషన్ చేసి మళ్ళీ పాపను కొండిలతో వీక్తే ఇప్పుడు బాబు వచ్చేసి సుధాకర్ హాస్పిటల్ ₹1,10,000 బిల్ అయింది. ఈ పాప డెలివరీకి వస్తే ఇక్కడ దానిరానా మరి ఎందుకు పిల్లలంగా అందరూ ఎందుకు చేస్తారు మీరు అనేక రకరకాల మాటలు అన్నారు. ఇప్పుడు 4 రోజులు అవుతుంది. ఇంతవరకు ఇక్కడ వీళ్ళ మీద అటు నర్సుల మీద కానీ డాక్టర్స్ మీద కానీ సూపరింటెండెంట్ గారు ఎలాంటి ఎంక్వైరీ లేదు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. ఇక్కడ పుట్టిన బాబుకి సుధాకర్ హాస్పిటల్లో సీరియస్గా ఉండు వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు సార్. ఇక్కడ మొత్తం చాలా నిర్లక్ష్యంగా ఈ పేద ప్రజలు ఇక్కడ వైద్యానికి వస్తే వాళ్ళతో మాట్లాడడం డాక్టర్లు ఈ రకంగా వ్యవహరించడం జరుగుతుంది. శనివారం నాడు ఈ సంఘటన జరిగి 4 రోజులు అవుతున్నా ఇంతవరకు ఇటు సూపరింటెండెంట్ కానీ ఇటు డాక్టర్స్ కానీ వాళ్ళ మీద చర్య తీసుకోలే. ఈ పేద ప్రజలైన వీళ్ళ మీద అన్యాయంగా దాడి చేసి దూరం మీరు ఎందుకు వస్తారా ప్రభుత్వ ఆసుపత్రికి ఎందుకు అంతరే అన్నట్టు మాట్లాడుతారు. ఆ బాబు కొండిలతో బీకి సార్. ఇప్పుడు ఆ బాబు మైండ్ బ్రెయిన్ ఆఫ్లో ఉంది. ఇప్పుడు పుట్టిన పిల్లగా 4 రోజులు అవుతుంది. యాక్టివ్గా లేదు సార్ ఇది సార్. ఇది హలో సార్ ఇది ఖచ్చితంగా మాట్లాడండి సార్.